మమతా బెనర్జీకి ఉన్నటువంటి పెద్ద రిస్క్ ఏంటి అంటే, ఇప్పుడు రాజ్యసభ అయితే గనక ఆవిడ రాజీనామా ఎవరి చేత చేయిద్దామన్నా సరే అది బీజేపీకి పోతది. అట్లాగని ఒకేసారి నలుగురు ఐదుగురితో చేయాలి. అందుకని ఆళ్ళు ఎందుకైనా మంచిదని ముందే బీజేపీ వైపుకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. 10 మంది కలిసి ప్రిపేర్ అయిపోయారు. కానీ ఇంకా బీజేపీని క్లియరెన్స్ ఇవ్వలేదు. అది ఒక ఎత్తయితే యూసఫ్ పఠాన్ రాజీనామాకు ఆమోదించాడు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. యూసఫ్ పఠాన్‌ని రాజీనామా చేయమంటే ముందు తిరస్కరించాడు, నిరాకరించాడు. అక్కడ 70% మంది ముస్లింలు ఉంటారు తన నియోజకవర్గంలో. అక్కడ ఏదైతే బహరంపూర్‌లో ఈ బహరంపూర్ నుంచి యూసఫ్ పఠాన్ రిజిగ్నేషన్ చేస్తే ఇదివరకటికి మళ్ళీ కాదు గదా! ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీది. ఇంకోటి ఈ బంగ్లాదేశీని తరిమేసినటువంటి పరిస్థితి. ప్లస్ ఇప్పుడు మారుతున్న పరిస్థితిని జనం కోరుకుంటున్న పరిస్థితి. ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో అక్కడి నుంచి పోటీ అంటోంది. అక్కడ రాజీనామా అంటుంది. యూసఫ్ పఠాన్‌ని రాజీనామా చేయిస్తే యూసఫ్ పఠాన్ అంటే ముస్లింనే చెడగొడితే అప్పుడు మమతకు ఓట్లు ఇయ్యకూడదని ముస్లింలు నిర్ణయించుకుంటే ఏమైపోతుంది ఆవిడ కెరీర్?